నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శ్రీ శివకామేశ్వరి ఆనందిమయ్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అమ్మని అడిగి మరి దేవీ నవరాత్రులు అంటే దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో మరి పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, మరి అలంకరణలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారి అలంకరణలు. ఎందుకంటే అనేక రకాల అలంకరణలు దాదాపుగా 9 రోజుల పాటు అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరిస్తారు. కొన్ని రోజులైతే నాకు తెలిసి ఆకులతో అలంకరిస్తారు, కూరగాయలతో అలంకరిస్తారు, పళ్ళతో అలంకరిస్తారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మరి దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రజలందరూ కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి దేవీ నవరాత్రులు జరుపుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా అమ్మవారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అమ్మ నిజంగానే మరి దేవీ నవరాత్రులు ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా మరి ఈసారి జరపబోయే దేవీ నవరాత్రుల విషయంలో మరి ఏంటి, మీరు చెప్పబోయే అంశాలేంటి, మరి పూజా విధానంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు కానీ పాటించాల్సిన నియమాలు కానీ అవన్నీ ఎలా ఉంటాయో ఒక్కసారి మన ప్రేక్షకులందరికీ తెలిపితే చాలా సంతోషిస్తాం. తప్పకుండా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నవరాత్రి, అసలు ఈ నవరాత్రి ఎందుకు జరుపుకుంటామో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా కూడా మనము చాలా నవరాత్రులు జరుపుకుంటాం. గణపతి నవరాత్రులని, వారాహి అని, శ్యామల అని, వసంత నవరాత్రులని చాలా రకాలు జరుపుకుంటుంటాం. కానీ ఈ శరద్ నవరాత్రులు చాలా ప్రత్యేకత సంతరించుకుని ఉంటాయి. వీటినే శారదా నవరాత్రులని, శరద్ నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రులు. ఇది సాధనకి అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎక్కువ వర్షం ఉండదు, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ ఎండ ఉండదు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ శరత్కాలం అంతా. అందుకే ఈ శరత్ పూర్ణిమ కూడా చాలా శ్రేష్టమైనది. కోజాగిరి పూర్ణిమని చేస్తూ ఉంటారు ఈ శరత్ పూర్ణిమని. అంటే ఈ పౌర్ణిమ కూడా చాలా విశేషమైనది అనమాట. అంటే ఇదంతా కూడా సాధనా సమయాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు సంవత్సరంలో కనీసం మనకి నవరాత్రులు 5 చూసుకున్నా ఒక 75 రోజులు, 365 రోజుల్లో ఒక 75 రోజులు సాధనా సమయాలు అయితే అందులో వచ్చేటటువంటి ఈ 10 రోజులు ఇంకా విశేషమైనటువంటి. అలా చూసుకుంటే అసలు నవరాత్రి అంటే ఏంటి, 9 సంఖ్య ఎందుకు ఉంటుంది చూడండి. మన పుట్టుకకి జాతకం చూడాలంటే గ్రహాలని చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? 9 అనే సంఖ్య మీద ఆధారపడి ఉంటాయి. నవగ్రహములు, 27 నక్షత్రాలు కలిపితే 9. అంటే ఈ 9 సంఖ్య చాలా విశేషమైనది. మనిషికి కూడా నవరంధ్రాలు ఉంటాయి, నవధాన్యాలు. అలాగే శ్రీచక్రంలో నవ ఆవరణలు. అంటే దాని నుంచే కదా ఈ సృష్టి అంతా. అందుకే 9 సంఖ్య శ్రీచక్రానికి ఇంత రిలేటెడ్ గా ఉంటుంది అన్నమాట. అంటే 9 సంఖ్య మీదే మన సృష్టి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ నవరాత్రికి ఇంత ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు కొన్ని గుప్త నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటాం మనం. ఈ శారదా నవరాత్రులు అనేవి ప్రతి ఒక్కరూ జరుపుకునేవి. అందరూ కూడా జరుపుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. ఇందులో కొంతమంది దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఈ దీక్షలో భాగంగా అసలు దీక్ష అంటే ఏంటి అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీక్ష అంటే ఏంటి అంటే, దీక్ష అంటే దక్షతనిచ్చేది దీక్ష. దక్షత అంటే ఏంటి? ప్రొటెక్షన్. అంటే దీక్ష తీసుకోవడం అంటే ఏదో 40 రోజులో, 20 రోజులో, 10 రోజులో, 11 రోజులో చేసేసి వదిలేయడం కాదు. మనకి ప్రొటెక్షన్ ఏర్పరిచేటటువంటి ఒక దీక్షని ఎప్పుడు మన జీవితకాలం పాటించాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఈ 10 రోజులు నేర్చుకుని ఎంతో కొంత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. అంతేగాని 41 రోజులు దీక్ష తీసుకున్నా 42 రోజుల నుంచి మళ్ళీ మద్యం తాగేస్తాం. ఇట్లా ఉంటే ఎలా? దీక్ష అంటే దీక్షే. అందుకని ఈ నవరాత్రి దీక్ష ప్రత్యేకంగా అమ్మవారి దీక్ష తీసుకుంటారు. శరన్నవరాత్రులు ఈసారి 11 రోజులు వచ్చాయి. 11 రోజులు వచ్చి విజయదశమి 11వ రోజు వచ్చింది. అంటే తిథి ఒక రోజు ఎక్కువ వచ్చింది అనమాట. ఒక అలంకారం కూడా ఎక్కువ. అందుకని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఈ నవరాత్రులు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు అవసరం. ఆ కష్టం ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు కదా.
సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు భగవంతుడిని తలవం. కనీసం ఈ నవరాత్రుల్లో అయినా అమ్మవారి కృపకి పాత్రలమయ్యాం అనుకోండి, కష్టకాలంలో ఆవిడ తోడుంటుంది. ఎందుకంటే ఆవిడ జగన్మాత. ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటి? సూర్యోదయాత్ పూర్వమే లేవడం, స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడం, పూజ చేసుకోవడం, ఈ 9 రోజులు ఏకభుక్తం చేయడం, బ్రహ్మచర్యం ఉండడం, ప్రత్యేకించి కష్టమైనది క్లిష్టమైనది అసలు కోపం తెచ్చుకోకూడదు. ఏ దీక్షలో అయినా కూడా కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. పైగా మనం కొన్ని స్తోత్రాలు కొన్ని జపాలో చేస్తూ ఉంటాం కదా, కోపం వచ్చి బయటకు వచ్చి అరవడం వల్ల మనం చేసిన జప ఫలితం అంతా సున్నాకు వచ్చేస్తుంది. కోపం చాలా ప్రమాదం. ఎందుకంటే చూడండి, పక్షులకి ఆకలి ఎక్కువ, దాన్ని ఏమంటారు, సర్పానికి కోపం ఎక్కువ, మనిషికి అన్ని ఎక్కువ. మనిషికి అన్ని ఎమోషన్ ఎక్కువే, పక్షి చూడండి అస్తమానం తింటూనే ఉంటుంది. దానికి ఇక్కడ ఎప్పుడైనా పట్టుకుంటే మీరు చూడండి, డొక్కల దగ్గర వెచ్చగా ఉంటుంది, అంటే జఠరాగ్ని అలా ఉంటుంది. అంటే ఏది తిన్నా కానీ అరిగిపోతూ ఉంటుంది. పాము ఎప్పుడు బుస్సు బుస్సు అంటూ ఉంటుంది. కానీ మనిషి చూడండి, ఎప్పుడూ ఆకలి అంటాడు, ఎప్పుడూ కోపం అంటాడు, ఎప్పుడు ఏదో ఒక దాంట్లో ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికే ఈ దీక్షలు. అంటే ఒక 41 రోజు కానీ 21 రోజు కానీ ఏదైనా ఒక 15 రోజులు కానీ ఏదైనా అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఎప్పటికీ అలవాటు అవుతుందని ఆ సంఖ్య పెట్టారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దీక్షలు ఎలా ఉంటున్నాయంటే ఆ 41 రోజులు చేస్తాం, మళ్ళీ ఏదో ఆ మాల తీసేసి మళ్ళీ మామూలే, పాత కథలే. నేను అలా ఉండకుండా ఎంతో కొంత మన యొక్క చెడు అలవాటుని, చెడు ఆలోచనని, ముఖ్యంగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండకూడదు. అంటే మనం అంత ఉండలేని స్థితికి వెళ్ళిపోయామంటే రమణ మహర్షి అయిపోతాం అందరం. అందుకని అంత కాలేం. మనం ఎంతో కొంత తగ్గించుకునే ప్రయత్నం, కనీసం ఒక ఆవగింజంత ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలు చేస్తే బఠాలి గింజంత అవుతుంది. అంతే. అంటే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఇవన్నీ దీక్షలు. ఎందుకంటే ఇందుకేనండి, భగవంతుడు ఫస్ట్ మనం పశు ప్రవృత్తిలో ఉన్న మనం మనుష్య తత్వానికి రావాలిగా, మనుష్య ప్రవృత్తికి రావాలిగా. పశు ప్రవృత్తిలోనే ఉంటున్నాం. కోపము, ఆకలి. చూడండి ఉదాహరణ చెప్తా, కంచంలో అన్నం పెట్టగానే భోజనం చేసేస్తాం. ఆ అన్నం మనకి ప్రసాదించిన భగవంతుడికి కనీస పక్షం ఆయన తలుచుకుని నమస్కారం చేసుకోవాలన్న ఆలోచన కూడా మనకి రాదు. ఇది పశు ప్రవృత్తా కాదా? ఎందుకంటే గడ్డి వేయగానే తినేస్తుంది గేది. అవును. మళ్ళీ ఏం చేస్తుంది? తిన్నవి నెమరేస్తూ. మనం ఏం చేస్తాం? తినేసి కూరలో ఉప్పు ఎక్కువైంది అంటే ఆ సమయానికి ఆహారం దొరకడం ఎంత పుణ్యం. అదే ఆహారం లేక ఎంతమంది బాధపడతారు సమయానికి. కానీ మనం ఏం చేస్తాం? తిండి ఎక్కువై, కూరలో ఉప్పు ఎక్కువైంది, పప్పులో ఇది దీన్నే నెమరేసుకోవడం. అప్పుడు అదంతా ప్రవృత్తే కదా. ఇలాంటి లక్షణాలన్నీ వదిలేయడానికే తేలికైన ఆహారం తీసుకోవడం. ఈ లక్షణాలన్నీ దీక్షలో పోతాయి. చూడండి, ఏకభుక్తం చేస్తాం, అల్లం, వెల్లుల్లి, మాంసం ఇవి నిషేధం. అంటే చూడండి, అంటే రజోభూయిష్టమైన ఆహారాన్ని వదిలేస్తాం. ఎందుకంటే ఆహారమే మన మనస్సు, ఆహారమే మన శరీరము. అంటే తిన్న ఆహారము రక్తంగా మారి మన మనస్సుని శుద్ధి చేస్తుంది, శరీర దారుఢ్యానికి ఉపయోగపడుతుంది. అంటే చూడండి, ఆహారం ఎంత పవిత్రంగా స్త్రీమూర్తులు వండాలో, ఎంత పవిత్రంగా భుజించాలో. ఆహారమే కదా, అన్నమే కదా అనుకుంటున్నాం. కాదు, ఆహారం. ఒకరోజు ఉపవాసం ఉంటే మరుసటి రోజుకి ఆకలేస్తుంది. కావాల్సింది ఏంటి? ఆహారం. అదే ఆ సమయానికి, అంటే నీ శరీరము నిలబెట్టుకోవాలంటే నీకు కావాల్సింది ఆహారం. ఇన్ని నియమాలు దీక్షలోనే ఎందుకున్నాయి? ఈ పశు ప్రవృత్తులను వదిలేసి కనీసం భగవంతుడిలా మారిపోవద్దు, మనిషిలా మారే ప్రయత్నం చేద్దాం. మనిషిలా మారే ప్రయత్నం చేయడానికే ఈ దీక్షలు. ఎంతో కొంత అవలక్షణాలని త్యజించాలి ప్రతి దీక్షలో. ఇంకా కఠినమైంది రెండోది. ఒకటి కోపం తగ్గించుకోవాలి, రెండవది అబద్ధం ఆడకపోవడము, అసత్యం పలకరాదు దీక్షలో. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం అసత్యాలు ఆడకుండా. ఎందుకంటే దీక్ష అంటే ఏంటి? గుడ్ క్వాలిటీస్. ఆ 10 రోజులు నేను మంచి లక్షణాలతో ఉంటానమ్మా అని ఆవిడకి చెప్పి మాల వేసుకున్నాం. మరి అంత జగన్మాతకి పాదాల దగ్గర నేను ఇలా ఉంటానని నువ్వు మాట ఇచ్చాక అబద్ధం చెప్పొచ్చా? చెప్పకూడదు కదా. కనీసం ఆ 10 రోజులైనా నియమం పాటించండి. అలాగే
పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఇదొక నియమం. ఎందుకంటే ఇంట్లో పీఠం పెట్టుకుంటాము, అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇదొక నియమం. పొలిమేర దాటి హైదరాబాద్ దాటి వెళ్ళకపోవడం ఒక నియమం. ఓకే. మనకి హైదరాబాద్ అంటే అదే పొలిమేర. ప్రతి కాలనీకి పొలిమేర అంటే ఆఫీస్కి వెళ్ళాం. అందుకని ఆ పొలిమేర దాటి వెళ్లకుండా ఉండడము. అలాగే అఖండ దీపారాధన అనేది మీ వెసులుబాటుని బట్టే పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. అఖండ దీపారాధన చేస్తే ఇంటికి తాళం వేయకూడదు. ప్రత్యేకంగా ఆ దీపం చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి. మధ్యలో అది కొండెక్కిందని బాధపడి ఎందుకు ఇవన్నీ? అందుకని మీకు లేనివేమొద్దు. ప్రశాంతంగా సాత్వికమైన ఆరాధన చేసుకోండి. ఊరికి బలులు ఇవన్నీ కూడా కాదు. అజం వా మేషం వా మహిషమపి మార్జాలమపి వా అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే అజం అంటే ఏంటి? గొర్రె. మహిషం అంటే ఎద్దు. మార్జాలం అంటే పిల్లి. అంటే ఇక్కడ మహిషానికి ఏముంటుంది? పొగరు, మదించి ఉంటుంది. ఆ మహిషంలో ఉండే మదాన్ని నేను వదిలేయాలనుకోవాలి, కానీ మహిషాన్నే బలిస్తానంటే ఎట్లా? ఇక్కడ అంటే ఆ శాస్త్రంలో చెప్పబడింది అది. మేక ఏం చేస్తూ ఉంటుంది? అస్తమానం బెదిరిపోతూ ఉంటుంది. ఇద్దరు పిరికితనం. పిల్లి మార్జాలం అంటే పిల్లిలో ఏముంటుంది? దొంగ బుద్ధి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ జంతువులో ఉండే ఆ లక్షణాలు ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. ఇవన్నీ వదిలే నువ్వంటే ఏం చేస్తాడు? అజంవా ముందు గొర్రెని బలిస్తాడు, తర్వాత ఒకడు మహిషాన్ని బలిస్తూ ఉంటాడు, ఒకడు మేకని బలిస్తూ ఉంటాడు. చాలా తప్పు. ఎందుకంటే ఒక జీవిని చంపి తినే అధికారం నీకు ఎక్కడది? నీ ప్రాణం ఒకటి, దాని ప్రాణం ఒకటా? కదా. అది కూడా ఎంత నీలోనూ ఉండేది రక్తమే, దానిలోనూ ఉండేది రక్తమే. అది పశు ప్రవృత్తి. ఎందుకు? మనకేమో వెన్నుపూసి ఇలా ఉంది, దానికి వెన్నుపూసి ఇలా ఉంది. నువ్వు ఇలా ఉన్నవాడివి, ఇలా పుట్టావు. నువ్వు 86 లక్షల జీవరాశుల్లో పుట్టి ఇలా వచ్చావు. కానీ ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఏం చేస్తావు? ఇలాగ పడుకోబెట్టడానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఒక్క మనిషికి మాత్రమే ఊర్ధముఖంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక ఏ జీవికి లేదు. అందుకే జన్మానం నరజన్మ దుర్లభం. మనిషిగా పుట్టడం అది ఎంతో తపస్సు అన్నమాట. ఎన్ని జీవులుగా పుడతాను తెలుసా? ముందు డ్రైనేజ్ల పురుగుగానో పేళ్ల పురుగుగానో మన జీవితం మొదలవుతుంది. అంటే అక్కడి నుంచి పుట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడి నుంచి పుట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ కనీసం పుడితే మనిషిగా పుట్టాలి. అంటే ఇందుకే మనం పుడతా. ఇందుకే మనం పుట్టింది. ఎందుకంటే ఆ జీవుడు దేవుళ్ళు ఐక్యం అవడానికి. ఇవన్నీ తెలుసుకునేదే దీక్ష. అది నవరాత్రి అవ్వచ్చు, లేకపోతే భవానీ మాల అవ్వచ్చు, ఇంకో అయ్యప్ప మాల అవ్వచ్చు, లేకపోతే హనుమాన్ మాల. చాలా రకాల మాలలు వేసుకుంటున్నారు కదా. అసలు భక్తి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే మాల. అది తెలుసుకున్న దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. మళ్ళీ సంవత్సరం నువ్వు మాలేసుకునే దాకా నువ్వు అలాగే ఉండాలి. అలాగే ఉండాలి. కొంతైనా ఉండాలి. దుర్గుణాలన్నీ వదిలేయాలి ఒక్కొక్క సంవత్సరం. కానీ ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఈ మాలలు వేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం మాల వేసుకుంటే కొన్ని వాటి నుంచి ఒక్కసారి ఈ 45 రోజులన్నా దూరంగా ఉంటానని కొంతమంది వేసుకుంటారు. కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఈ 45 రోజులు కాకుండా ఈ 45 రోజులు అలాగ ఉన్నాం, సంవత్సరం మొత్తం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పొద్దున్నే సూర్యోదయాత్పూర్వమే లేవడం అనేది మనిషి యొక్క కర్తవ్యం. అదే ఇప్పుడున్న మన ధర్మానికి మనం చూడండి ఎంత అలసిపోతున్నారో. ప్రయాణాలు ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం, మళ్ళీ కొంత అలసిపోతాం. కానీ మరి 10 దాకా పడుకుంటే ఎట్లా? కనీసం 4 లేవలేకపోతే 5 ఆ సమయానికైనా లేవాలి కదా. అంటే కనీస పక్షం ఏది పాటించద్దు. సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేసి మీరు అదే పూజ చేసుకోండి. ఇప్పుడు చేస్తారు దీక్షలో ఉన్నప్పుడు, తర్వాత మానేస్తారు. అలా అది ఒక్కటైనా పాటించే ప్రయత్నం చేయండి. ఓకే, అందులో కొన్ని మంచి లక్షణాలు నేర్చుకుంటూ సంవత్సరానికి ఒకటి అలవాటు చేసుకోండి. కొందరికి సిగరెట్ తాగే అలవాటు ఉంది, 40 రోజులు మానేశారు. కొందరికి ఏవో రకరకాల అలవాట్లు ఉంటాయి కదా, అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఈ 45 రోజుల్లో ఎంత నిక్కచ్చిగా భగవంతుడు కోప్పడతాడు, నన్ను దీక్షలో ఉన్నాను ఎలా ఉన్నావో నీ దుర్గుణాలు పోయేదాకా దీక్షలో ఉండు. మంచిదే కదా, కుటుంబం బాగుంటుంది. ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అందుకే దీక్షలు పెడతా. ఇవేవి మనిషిని ఇప్పుడే చెప్పాను. దీక్ష అంటే దక్షత అంటే ప్రొటెక్షనా కాదా, మనల్ని చెడు అలవాటు నుంచి మంచి మార్గానికి నడిపించేవి ఇవన్నీ.
అంటే అలా అంటే నన్ను ఏమంటారంటే ముక్కు మూసుకుని తపస్సు చేయాలా మేము ఇప్పుడు అంటూ ఉంటారు. అవసరమైతే చెయ్యి, పొద్దున్న ఒక గంట చెయ్యి, ధ్యానం చేయి, బాగుపడతావు, భగవత్ తత్వం తెలుస్తుంది, 10 మందికి చెప్పేవాడు అవుతావు. అంటే ఇలాగా మనల్ని ఆధ్యాత్మికతలో ఇన్ని కోణాలు ఉంటాయి. ఓన్లీ పూజ పువ్వులు ఇవే కాదండి, ఇట్లాగా చేసేదాన్నే దీక్ష అంటారు. ఇక కొంతమందికి కలశం పెట్టుకోవాలా మేము, అవును కలశం అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు దాన్ని మానేయచ్చు. ప్రత్యేకంగా నేనేదో చెప్పాను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. చక్కగా ఓ దుర్గామాత ఫోటో తెచ్చుకుని దానికి కూడా పూజ చేసుకోవచ్చు. 2 పూట్ల పూజ, అసలైతే 3 సంధ్యలు చేయాలి పూజ, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఈ అవకాశం లేని వాళ్ళు 2 పూటలు ఖచ్చితంగా పూజ చేయవలసింది. ప్రత్యేకంగా నవరాత్రులు రాత్రే ఎందుకంటారు, ఇది చాలా మంది పొద్దున్నే పూజ చేసేసి రాత్రి ఊరుకుంటారు. మీరు ఎక్కడైనా గమనించండి, నవరాత్రులే ఉంటాయి, నవ పగళ్ళు ఉండవు. రాత్రే దుష్ట సంహారం జరుగుతుంది. అమ్మవారు సంచరించేటటువంటి కాలం కూడా మధ్యాహ్నం 4 నుంచి రాత్రి దాకా అంతా. వారాహిదేవి చూడండి రాత్రి వస్తూ ఉంటుంది, ప్రత్యంగిరామాత రాత్రి తిరుగుతుంది. నేను దుష్ట సంహారం జరిగేది అప్పుడే. ఈ నవరాత్రుల్లో దుష్ట సంహారం చేయడానికే దుర్గామాత వస్తుంది. ఏ దుష్ట సంహారం మన కంటికి కనపడని శత్రువులు మనలో ఎన్నున్నాయి, చాలా ఉంది. ఈ యొక్క దీక్ష ద్వారా మనలో ఉండే చీకట్లు అనే అసుర సంహారం జరుగుతుంది, అజ్ఞానం అనే అసుర సంహారం జరుగుతుంది. అప్పుడు దాని మీద విజయం సాధిస్తాం కాబట్టి విజయదశమి జరుపుకుంటాం. అందుకే చెప్తున్నాను, నవరాత్రి అంటే చాలా చిన్న విషయం కాదండి, ఏదో అలంకారాలు పూజలు ఇవి కాదు. రాత్రి ఎలాగా దుర్గుణాలు మనలో ఉండే అసుర లక్షణాలని ఆవిడ వధిస్తుంది. అందుకే ఎలా వచ్చింది లలితా సహస్రనామంలో, బండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అగ్నిగుండం నుంచి బండాసురుడనే అసురుణ్ణి చంపడానికి వచ్చింది. నవరాత్రి పూజా విధానంలో మనం ఆచరించాల్సిన అంశాలు ఏంటి? ఈ నవరాత్రులు కూడా, ఎందుకంటే రాత్రులే పూజా విధానం అనుకున్నాం కాబట్టి, నవరాత్రులు కాబట్టి వాటి విశిష్టత ఏంటి, దాన్ని ఎలాగ అనుసరిస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలా మంది, కొంతమందికి తెలియట్లేదు. మీరు లాస్ట్ మన ఎపిసోడ్లో ఏం చెప్పారంటే 3 పూటలు చేయాలి పూజలు, కుదరలేని వాళ్ళు పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు అంటున్నారు. సో కుదిరిన వారు కుదరని వారు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అది చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నవరాత్రి పూజా విధానము దేనికైనా ఆర్భాటం వద్దు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ, భక్తి, ఇవి 2 చాలా ముఖ్యం. శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసుకునేది కుంకుమార్చన. ఇక్కడ మళ్ళీ లలితా సహస్రనామం చదువుకోవాలంటే పురుషులు చదువుకోవచ్చా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రమే చదువుతారు లలితా సహస్రనామం, మగవాళ్ళు కూడా చదివి తీరవలసిందే. సూపర్. ఇప్పుడు డబ్బు ఎవరికి కావాలండి? ఆడవాళ్ళ ఒకరికే కావాలా, మగవాళ్ళకి కూడా కావాలా? మనశ్శాంతి ఆడవాళ్ళకే కావాలా, మగవాళ్ళకి కావాలా? అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క వ్యవస్థ అలా వెళ్ళిపోతుంది. లలితా సహస్రనామం అంటే ఆడవాళ్లే చదువుతారు అని, చాలా తప్పండి అది. అమ్మవారి పూజలు అంటే శుక్రవారం చేసుకోలేదు, ఆడవాళ్ళకి చెందిన పూజలు అంటూ కూడా చాలా మంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఆడవాళ్ళు చేసే పూజలు కదా అంటారు, కానీ మగవాళ్ళు కూడా కూర్చుంటారు దాంట్లో. కూర్చోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. పంచభూతాల సాక్షిగా, అందులో అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఏం చెప్తాం? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. మోక్షేచ లేదు, మోక్షం ఎవరి వాళ్ళది, 3 ఉంటాయి. మోక్షానికి ఎవరికి వాళ్ళే. మోక్షం అంటే ఏది? పూజలు కాదు. ధర్మం, అర్థం, కామం, ఇద్దరూ కలిసి వ్రతం ఆచరించడం ధర్మం. గృహస్థి యొక్క ధర్మం. గృహస్థ ధర్మం ఇద్దరు ఖచ్చితంగా, ఈ నవరాత్రి వ్రతాలు దంపతులు ఇద్దరు కలిసి ఆచరిస్తే ఇంకా శ్రేష్టం. గుడికి కూడా దంపతి సమేతంగానే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళను. నేను మా వారు ఇప్పటి వరకు నేను తీర్థయాత్రలు కానీ దేవాలయాలు కానీ నేను ఆయన లేకుండా సందర్శించను. ఆయన కుదరదు, నేను వెళ్ళను. ఆయన రారు ఎక్కువగా ఎక్కడికి. ఆయన ఇంట్లోనే అభిషేకము, సంధ్యావందనం అన్ని ఇంట్లోనే, ఎక్కువ రారు దేవాలయాలు. నేను వెళ్ళను. మరి కలిసి వెళ్తారు ఎక్కడికి? నేను ఇంతవరకు కంచి చూడలే, కాశీ చూడలే, మధురై ఎప్పుడో ఒకసారి దేనికో వెళ్ళా.
అదే తప్ప నేను ఆయన లేకుండా దేవాలయాలు సందర్శించిన సందర్భం అసలు లేదు. చాలా అరుదు. ఎందుకంటే అక్కడ నేను అగ్నిసాక్షిగా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటే నాతి చరితవ్య అని వారన్నారు. మరి పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుని కన్యాదానంలో నీరు ఉపయోగిస్తారు చూసారా, అక్కడ చూడండి అగ్ని, గాలి, ఆకాశం ఇన్ని ఉంటాయి, పంచభూతాల సాక్షిగా జరుగుతుంది. మరి మనం ఏం తప్పు చేసినా ప్రకృతిలో రికార్డ్ అవుతుంది కదా, ఏదో రకంగా మళ్ళీ అది తిరిగి మనం బాధపడే అవకాశం ఉంటుంది. కొన్ని పాటిద్దాం, పాటించలేని వదిలేద్దాం, పాటించగలిగిని పాటిద్దాం. అంటే ఇప్పుడు ఆయన రాకపోతే మేము మానేయాలా అని నా మీద ఆడవాళ్ళందరూ యుద్ధానికి లేస్తారు. మానేయాల్సిందే. సతీ సమేతంగా వెళ్తే దానికి ఉన్న విశిష్టతే వేరు. దంపతులు ఎందుకయ్యామండి? ఈ నవరాత్రులు ఖచ్చితంగా ఇద్దరు దంపతి సమేతంగా చేసుకుంటే ఇంకా పుణ్యం. కలశం చెప్పాను కదా, మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేనిచో లేదు. దుర్గాదేవి ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చిన్న శ్లోకం చెప్తాను, దాంతో చక్కగా ఏ రోజు దేవతగా ఆ రోజు చెప్తా. చక్కగా షోడశోపచార పూజ చేసుకోండి. ఆ రోజు నైవేద్యం ఏంటో చెప్తాను. ఆ రోజు అమ్మవారి గుళ్ళో ఏ రంగు పువ్వులతో పూజ చేయొచ్చో చెప్తాను, ఎలాంటి అర్చన చేసుకోవాలో చెప్తాను. ఇట్లా ఒక్కొక్కటి ఫాలో అవుతూ చక్కగా చేసుకోండి. 2 పూట్లా చేయడం అనేది శ్రేష్టం అండి. ఎంత లేటుగా వచ్చినా నైట్ ఆఫీస్ నుంచి చక్కగా స్నానం చేసుకొని కంఠ స్నానం చేయొచ్చు. పొద్దున్నే తల స్నానం చేస్తాం కాబట్టి కంఠ స్నానం చేసుకొని చక్కగా పూజ మీకు వచ్చినంత చేసి ఏదో ఒక నివేదన. ఎందుకంటే నివేదనలో కూడా కష్టపడాల్సినవి ఏం ఉండవు. ఎందుకంటే పులిహోర, గుడాన్నము, దద్దోజనము, కట్టు పొంగలి చాలా సింపుల్ గా అయిపోయి ఉంటాయి అమ్మవారి నైవేద్యాలన్నీ కూడా. అందుకని పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు. ఏమీ కుదరలేదండి మీకు అసలు ఈ నివేదనలు చేసే సమయం కూడా లేవు, భక్తిగా ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే ఎంగిలి కాని పండు ఏదైనా ఉందంటే అది బెల్లం. బెల్లం చాలా విశిష్టత. అందుకని బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పూజ మాత్రం మానద్దు. నివేదన చేయలేదని పూజ మానద్దు. మీకు అవకాశం లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి. అమ్మా, మరి మామూలుగా అయితే ఆహార నియమాలంటూ కూడా కొన్ని ఉంటాయి. అవును. మరి ఏ ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది. అవును. సో అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలో మనం చెప్పుకున్నాం దాకా. కానీ ఆహార నియమాలు మనం ఏం పాటించాలి అనేది కూడా చాలా మంది సందేహాలు ఉంటాయి. సరే, ఏ ఆహార నియమాలు పాటించాలి, ఇంకొకటి పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా ఒకటి సందిగ్ధం ఉంది. దాని మీద కూడా సమాధానం. తప్పకుండా. పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా? పీఠం అంటే ఏంటండి? ఇప్పుడు పీఠాలంటే ఇవి మావ పీఠాలు, ఈ పీఠాలు వేరు, మీరు ఇంట్లో పెట్టుకునే పీఠం. పీఠం అంటే ఒక పీట ఏర్పరిచి చక్కగా దాన్ని ఆవుపేడతో అలికి ముగ్గు వేసి దాని మీద పీట ఏర్పరిచి బియ్యం పోసి ఒక చెంబుతో నీళ్లు, పంచపల్లవాలు, కలసము, ఇది తెలుస్తుంది. అదే పీఠం అంటే. ఇదే చెప్తున్నాను, మీకు అలవాటు ఉంటే అలా పెట్టుకోండి. నేను ఒక ఫోటో పెట్టుకుని చేసుకోండి చాలు. లేదు, ఇది పసుపు గౌరమ్మని చేసుకుని పెట్టుకుని చక్కగా ఈ 10 రోజులు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ 10వ రోజు ఏం చేసుకోవాలో మళ్ళీ చెప్తాను నేను. ఇక ఆహార నియమాలు ఏమున్నాయి? ఆహార నియమాలు ప్రత్యేకంగా సాత్వికమైన భోజనం చేయాలి. అంటే అల్లము కానీ, వెల్లుల్లి కానీ, మసాలాలు, ఈ మనకు తెలిసి ఈ బిర్యానీలు ఇవన్నీ కూడా ఏవి నిషిద్ధం. సాత్వికమైన భోజనం అంటే చాలా సాత్వికంగానే ఉండాలి. ఎందుకంటే శరన్నవరాత్రులు ఉపవాసము అంటారు. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదండి. ఇక్కడ ఉపవాసము, వాసము అంటే నివసించడము, ఉప అంటే దగ్గరగా నివసించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలి? కడుపులో క్రియేట్ చేయాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. అంటే హెవీగా తినేసాం అనుకోండి, తేనుపులో నిద్ర వస్తే ఇంకేం సాధన చేస్తాను, నా తలకాయ ఏమీ చేయలేము. అప్పుడు రకరకాల ఆలోచనలు, రజోభూయిష్టమైన ఆలోచనలే వస్తాయి. వాడిని తిడదావా, వీడిని కొడదావా అనే ఉంటుంది మనసంతా. అలాగా సాత్వికమైన ఆహారంలో మంచి ఆలోచనలు, నిద్ర తక్కువ ఉంటుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఏకభుక్తం మాత్రం ఖచ్చితంగా, ఏకభుక్తం, భూసైనం, బ్రహ్మచర్యం కంపల్సరీ. చెప్పానుగా సాత్వికమైన ఆహారం, వెల్లుల్లిపాయ ఉండకూడదు, ఉల్లిపాయ ఉండకూడదు, మసాలాలు, అలాగే బయట తినకుండా ఉంటే చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. మరి మేము మా అమ్మగారి దగ్గర లేవండి, ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాం, కానీ నవరాత్రులు చేసుకుంటున్నాము, ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళు కూడా కదా, ఏదైనా అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి మీ అంతటి మీరు. లేదు, ఇప్పుడు నిజంగానే వర్కింగ్ ఉమెన్స్ చాలా మంది ఉంటారు మేడం, వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని హాస్టల్లో. అవును, మరి ఇది కూడా వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ నర్స్, ఆవిడ హాస్పిటల్లో ఎంత వర్క్ ఉంటుందంటే ఆవిడకి
దీక్ష తీసుకున్న ఆవిడ లాస్ట్ ఇయర్ మా దగ్గర రాత్రి 11:30, 12ంటికి వచ్చి అప్పుడు పూజ చేసుకునేది. బా బా అంటే ఆవిడ డెడికేషన్, అది చేసుకోవాలి అనే ఇది. great. పైగా ఆవిడున్న వ్యవస్థకి అందరినీ ముట్టుకోవాలి. ఖచ్చితంగా 11ంటికి తలస్నానం ఆచరించి చేసుకునేది. చూడండి అట్లాంటి వాళ్ళు అంటే ఉన్నారు కాబట్టి ఇంకా ఆ చెయ్యాలి అనే తపన. ఆ తపన, నిబద్ధత, ఇవి చాలా ముఖ్యం. లేదు మగపిల్లలు చేసుకుంటున్నారు, అవకాశం లేదు, మేము వండుకోలేము, ఏం చేస్తారు అప్పుడు? 2 ఇడ్లీ తినండి. చట్నీల్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నారు కాబట్టి ఇడ్లీ, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని చట్నీ, ఇది అక్కడ చూస్ చేసుకుని అట్లా తినండి. ఒక పండు తినండి, లేదా అన్నిటికన్నా పెరుగన్నం తినేయండి. ఇంకా గొడవ లేదు, గొడవ లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తినే ముందు మాత్రం శ్రీమాత్రే నమః, అమ్మ నాకు వండుకునే వెసులుబాటు లేదు, నేను ఇంట్లో నీకు నివేదన చేయలేను, ఒక్క నమస్కారం తినే ముందు, ఈ ఆహారం నీకు నివేదించి నేను తీసుకుంటున్నాను, శ్రీమాత్రే నమః, ఒక్క నమస్కారం చేసుకుని పూజించండి. అందులో ఎటువంటి దోషాలు లేకుండా ప్రసాదం అవుతుంది. నేను ఇలాంటి చిన్న చిన్న చాలా ఉన్నాయండి. అంతే తప్ప కడుపు మార్చేసుకుని కింద పడిపోయి ఇక 9 రోజులు అయిపోయేసాక మొన్న నేను చూశానయ్యా, ఈ ఉపవాసాలు చేసి ఏదో నిష్టగా చేసి పూజ చేసుకుని గంటగా అమ్మాయి ప్రాణం వదిలేస్తుంది. అలాంటి వెర్రి పోకడలకు పోకండి. ఇది శరీరం హింసించుకునేంత పూజలు చాలా ప్రమాదం. ఇప్పుడు చాలా ప్రమాదంగా చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు ఉపవాసం. ఉపవాసానికి అర్థం తెలిస్తే ఉపవాసానికి అర్థం కడుపు మార్చుకోవడం కాదు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహం ఉంటేనే, నీ దేహమే నీకు ఆలయం. శరీరం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు, లేకపోతే ఏం చేస్తావు? నీరసం వచ్చి పడుకోవాలి. అందుకని దేహం పడిపోయేంత ఉపవాసాలు ఎప్పుడూ చేయకూడదు. పూజ కూడా చక్కగా పొద్దున్నే గ్లాస్ పాలు తాగండి, అరటిపండు తినండి, రాగి జావ తాగండి, మరి మంత్రాలు చదవాలిగా. ఇవన్నీ తింటే కూడా మంచి ఎనర్జీ ఫుడ్ అది కదా. అందుకని ఇలాంటివి చక్కగా పాటిస్తూ శాంతంగా సాత్వికంగా పూజ చేసుకుంటూ అసత్య దోషాలు లేకుండా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.